శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో తనికెళ్ళ బర్నీ గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే. బర్నీ గారు ఇక్కడ స్లాంగ్ ముఖ్యంగా ఏది తెలంగాణ స్లాంగ్. తెలంగాణలో పెరిగాడు ఆయన. అదే అవునవును. విషయం ఏంటంటే ఎవరికి తెలియని విషయం, పుట్టిందేమో పక్కా కోనసీమలో, ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాలో. ఎందుకంటే నాన్నగారి ఉద్యోగరీత్యా రైల్వేలో ఉద్యోగం చేశారు కాబట్టి సికింద్రాబాద్ లో పెరిగాడు ఆయన. ఏమండి, సీతాఫలం మండి ఇవన్నీ తిరిగాడు ఆయన. మొత్తం ఏరియా అంతా ఇదే. బేసిక్ గా ఆయన ఒక మంచి రచయిత, తర్వాత ఆర్టిస్ట్ గా అరంగేట్రం, ఆర్టిస్ట్ గా కూడా సక్సెస్ జర్నీని చూసి నాటక రచయిత ఏమండి, వాట్ నాట్, ఒక టిపికల్ నాటకాలు రాయటంలో మాస్టర్ ఆయన. బర్నీ గారు సంగీత విద్వాంసుల గురించి కూడా రాశాడు. తర్వాత గోగ్రహణం అని స్త్రీవాదం మీద రాశాడు ఆయన. ఒక మంచి రచయిత అంతలో సందేహం లేదు. తర్వాత చిన్నప్పుడే నాటకాల్లో వేషాలు వేసి అందరినీ ఆకర్షించి వచ్చినవాడు ఆయన. ఆయనకి గాడ్ ఫాదర్ రాళ్లపల్లి గారు. రాళ్లపల్లి గారు ఏంటంటే సగం దేవుడు ఆయనకి. ఆయనే లైఫ్ ఇచ్చాడు, ఇటు స్టూడెంట్ లైఫ్లోను, ఇటు దీంట్లోను, ఇటు మెడ్రాస్ సినీ పరిశ్రమలోను. ఏ తండ్రులైనా ఫస్ట్ పిల్లలు ఏమనుకుంటారంటే అండి, నాన్న చాలా గొప్పవాడు అనుకుంటాడట ముందు ఒక 5 ఏళ్ల వరకు చిన్నతనంలో. తర్వాత 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓహో నాన్న ఎంత బరువు మోస్తున్నాడు, ఎంత బాధ్యత మోస్తున్నాడు అని అనుకుంటారట. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్క పిల్లల ఇది ఉంటారు చూసారా, కొంచెం ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. వాళ్ళు ఏవో తెచ్చుకుంటారు, వీళ్ళ జేబులో ఏమి ఉండవు, వాళ్ళు కొనుక్కుంటారు, వీళ్ళు కొనుక్కోలేరు. ఇట్లాంటి విషయాల మీద కొంచెం అసంతృప్తి వస్తుందట పిల్లలకి. పిల్లల సైకాలజీ గురించి చెప్పారు చాలామంది పెద్దలు, అంటే నేను చెప్పింది కాదు, చెప్పారు. ఏమండి, అయిన తర్వాత 15 ఏళ్ళు అయిన తర్వాత ఏంటి చదువు గురించి పిల్లల్ని కేకలేస్తారు కదా, ఏంటి ఎప్పుడు చదువు గురించి చెప్తే ఇచ్చేది ఏమీ లేదు కానీ, సరిగ్గా చూసేది లేదు కానీ చదువు మాత్రం చదవమంటాడు, ఎలా చదివేది అని అనుకుంటారట 15. తర్వాత ఈ 20 సంవత్సరం వచ్చేటప్పటికి తండ్రి మీద విరక్తి వచ్చేస్తుందట, కోపం వచ్చేస్తుంది బాగా, మేజర్ అయ్యే టైంకి. పేపర్ వచ్చిన తర్వాత అసలు తండ్రి అసమర్థుడు, సంసారాన్ని నడపడం చేత కాదు అనే స్థితికి వచ్చేస్తాడంట. ఏది యూత్లో ఉన్న ఇది అయిన తర్వాత తనకు ఉద్యోగం వచ్చి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్క ఇది అర్థమవుతూ వస్తుంది. సంసారం ఎలా నడపాలి, ఖర్చులు ఎలా ఉంటాయి, ఏమిటి, ఏదన్నా దుబారా అయితే ఇతనికే ఫీలింగ్ వస్తుంది. ఏంటి నా జీతం ఎంత ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఏంటి ఇక్కడ అని వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెట్టే ఇబ్బందులు చూసి అప్పుడు అర్థమవుతుందట తండ్రి అంటే ఏమిటో, తండ్రి యొక్క కష్టం అంటే ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రతి పిల్లవాడికి, అంటే ఇప్పుడు మనకే కాదు, ప్రతి యూనివర్సల్లో ఉన్న తండ్రుల గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారట. అందుకనే ఈయన నాన్న ఎందుకు వెనకబడ్డారు అని, అంటే అది ఎవరో ఒక రాసిన పుస్తకం, ఈయనది కాదు అది. ఈయన మోటివేషన్ స్పీకర్లో ప్రెజెంటేషన్ ఎంత బాగుంటుందండి. అవునవును, సందర్భంలో బాధపడ్డారు కూడా ఆయన. అంటే ఏమి లేదండి, ఆయన ఏం చెప్పాడంటే, తల్లి 9 నెలలు మోసి బిడ్డలు కంటుందని మనం అనుకుంటాం, కానీ ఆ తర్వాత నాన్న 25 ఏళ్ళు కష్టపడతాడు. ఆయన చెప్పిన ఇది, అవును, 25 ఏళ్ళు కష్టపడి పెంచుతాడు, అది ఎవరికీ గుర్తురాదు. కానీ తల్లి 9 మాసాలు కోసి మోసి కని పెంచేటప్పటికి తల్లి కష్టపడిపోతుందని అందరూ అనుకుంటారు, కానీ నాన్నే వెనకబడ్డాడు, నాన్న 25 ఏళ్ల బాధ్యత మోస్తాడు అని ఎవరో రాస్తే అది విశ్లేషించాడు మోటివేషన్ స్పీచ్లో చెప్పాడు ఈయన. ఒక పుస్తకం ఆవిష్కరణ సభకు వెళ్ళాడు ఈయన. అప్పుడు భరణి గారు 1954లో పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో టిఎస్ఎస్ రామలింగేశ్వరరావు గారు, లక్ష్మీ నరసింహ దంపతులకు పుట్టారు. వీరికి 7 సంతానం, మగపిల్లలు. 7 మగపిల్లలే. ఏమండి, పెద్ద సంసారం.
బతుకు తెరువు కోసం ఆయన ఏం చేశారంటే తండ్రి గారు రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ వచ్చి ట్యూషన్లు చెప్పి ఒక రైల్వే ఆఫీసర్తో పరిచయం అయితే ఆయన ఏం చేస్తున్నాడని నేను అడిగితే అప్పుడు యూత్లో ఉన్నప్పుడు వస్తే కాడి ఉద్యోగం కోసం చూస్తున్నాడంటే ఒక పక్కన అప్పట్లో ఎలా ఉండేదో చూడండి, మనుషులు ఉంటే ఒక ఎదటి మనిషికి సహాయం చేయాలనే మనస్తత్వం ఎలా ఉండేది అనేది అప్పటి దీనికి మన ప్రతీక ఇప్పుడు మనం చెప్పుకునేది. సరే మన రైల్వేలో ఉద్యోగం ఇప్పిద్దాం, సంతకం పెట్టించని వెంటనే ఫారం ఇచ్చి సంతకం పెట్టి ఒక ఉద్యోగం ఇచ్చేశారు ఆయనకి. సో రైల్వే క్వార్టర్స్ ఇచ్చారు. సో విద్యాధికుడు కాబట్టి రైల్వేలో ఉద్యోగం చేస్తూ 7 పిల్లల్ని వరుసగా ఇక్కడ కాపురం పెట్టాక పిల్లలు పుట్టారు. ఇక్కడ పుట్టిన తర్వాత 7 పిల్లల్ని పోషిస్తూ సంసారాన్ని, క్రమశిక్షణ ఎక్కువ ఆయనకి, చాలా డిసిప్లైన్డ్. అంటే తను 7 పిల్లలు మొత్తం 9 ఒక 10 మంది పెరగాలి అంటే ఎలా ఖర్చు పెట్టాలి అనేది దానికి బడ్జెట్ వేసుకునేవాడంట ఆయన. బడ్జెట్ వేసుకుని దాని ప్రకారం ఖర్చు పెట్టేవాడు. సరే అందరూ ఒకలాగా ఉండరు కదా. భరణి గారి ఎడ్యుకేషన్ బాగానే, చదువు మాత్రం బాగానే చదివేవాడు ఆయన. చదువు బాగా చదువుతూ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది కొంచెం బాగా. సినిమాకి వెళ్ళాలని ఉండేది. డబ్బులా లేవు ఏమండి. ఆ డబ్బులు లేకపోతే ఏం చేసేవాడు ఈయన, చిన్నగా పావలాలు 10 రూపాయలు దొంగతనం చేసి సినిమాకి వెళ్ళిపోయాడు. అంటే ఈ అందరికీ సహజమేలండి ఇది, ఒకళ్ళు ఇది కాదు, ఇది న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ టైంలో, అది అడాలసెంట్ ఏజ్ అది ఏమండి. తర్వాత ఆయన ఏం చేసేవాడంటే వచ్చేవాడు, ఆయన వచ్చేసి అర్ధరాత్రి ఇది చేసి తలుపు గడ ఉండేదట, అది ఆ లోపల నుంచి తీసేసి కింద ఒక సౌండ్ రాకుండా ఒక మ్యాట్ వేసేవారంట. మ్యాట్ వేసేసి అది పడిపోతే అప్పుడు సైలెంట్గా తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అట్లాంటి వాతావరణంలో పెరిగాడు. అది రైల్వే క్వార్టర్స్, 3 బెడ్రూమ్ హౌస్. తండ్రి ఈ తలుపు పక్కన ఒక రూమ్లో పడుకునేవాడంట, ఈ మిగతా రూమ్లో వీళ్ళు పడుకునేవాళ్ళు. మొత్తం కొంతమంది హాల్లోనూ, కొంతమంది ఇచ్చేదంటే జనం ఎక్కువ కదా. తర్వాత ఒకటే బాత్రూమ్. ఆ బాత్రూమ్కి 7 లైన్లో నిలబడి ఎవరికైనా అర్జెంట్ అయితే ఇంతే సంగతులు వరుసగా నిలబడేవాళ్ళు. అప్పుడు అనుకున్నాడంట ఈయన, నేను గనక జీవితంలో పైకి వస్తే ఒక పెద్ద బాత్రూమ్, పెద్ద రూమ్ అంత బాత్రూమ్ కట్టుకుని 1 గంట సేపు స్నానం చేస్తాను అనుకునేవాడంట. అలాగే నెరవేర్చుకున్నాడు ఆయన ఏమండి. అంటే ఊరికే వాళ్ళ ఇబ్బందులు చూస్తే బిలో మిడిల్ క్లాసు లేకపోతే అంటారు లోయర్ మిడిల్ క్లాస్ అంటారు చూసారా, వాళ్ళ ఇబ్బందులకి ఎంత బాధపడుతూ ఉంటారు, వాళ్ళ కళలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ భరణి గారి జీవితం. ఇలా ఉంటుండగా ఈయనకి రచన ఇది ఉంది. ఆ రచన ఉంటుండలో ఈ కాలేజీలో ఈ చదివేటప్పుడు అందరూ ఉత్సాహంతో తను పడుతున్న బాధలతోటి అద్దెకంపు అనే నాటికి రాశాడు. అద్దెకంపు అంటే ఆసుగా వచ్చేది అతనికి, అంటే చిన్నప్పటి నుంచి ఉండుంటుంది ఆయనకి. అంచేత ఆ కుటుంబంలో విద్యావంతుల కుటుంబం కదండి, వచ్చి ఉంటుంది. అద్దెకంపు అనే నాటికి రాశాడు, అది ప్రదర్శించారు, అది ఫస్ట్ బహుమతి వచ్చింది. ఆ తర్వాత ఇంకో 2 నాటకాలు రాస్తే దేవరకొండ నరసింహారావు ఎవరో ఉన్నారు ఈయన మిత్రులు, అది ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు ఈయన. ఓకే. ఈ కొత్త కథలో ఇంకో 2 నాటకాలు రాశాడు. ఇలా రాస్తూ ఇది చేస్తుండగా ఒకసారి సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చిన్నతనం నుంచి వస్తున్నాను నేను. వస్తుంటే సినిమాకి వెళ్ళాల్సి వస్తే డబ్బులు లేకపోతే నిదానంగా ఏం చేశాడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది, ఈ చొక్కా తీస్తూ ఆ దాంట్లో జేబులోంచి డబ్బులు తీసి జేబులో పెట్టేసుకుని గౌక్కుని చొక్కా పెట్టేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి చూస్తే అది 100 రూపాయలు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇచ్చేద్దామంటే అందరూ మేలుకుని ఉంటారు, ఇప్పుడు దొరికిపోతామని చెప్పేసి సినిమాకి వెళ్ళిపోయాడు. సినిమాకి వెళ్ళి 2 సినిమాలు చూసిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తీసిన తర్వాత తండ్రి ఇలా చూసి పడుకున్నాడు ఆయన. ఇది సినిమాటిక్గా ఉంటుంది. పడుకున్న తర్వాత తల్లి అన్నం పెట్టింది. అన్నం పెట్టిన తర్వాత కొంచెం పప్పు వేయమంటుంది. పప్పు కాదు, నెయ్యి కూడా కొంచెం ఎక్కువ అని వాయిస్ వినపడింది. తీరా చూస్తే ఇలా గుమ్మం దగ్గర నిలబడున్నాడు ఆయన. ఏతవా
₹100 అంటే నీకు తేలిగ్గా ఉందిరా, సంసారాన్ని ఎంత అంటే ప్రతి తండ్రి అనే మాటలు ఉంటాయి కదా, సంసారం ఏడవటం ఎంత కష్టమో తెలియట్లేదురా మీకు, నేను ఎంత కష్టపడి చేస్తున్నానో అని చెప్పేసి చెట్టు కట్టేసి కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఇంకోసారి కూడా ఇలా జరిగితే ఆయనకు భరించలేక ఇంట్లోంచి పోరా అని బయటకు పంపించేశాడు. దీనికి ముందు ఏం జరిగిందంటే, అంటే ఇదిగా చెప్తున్నాను నేను కొంచెం. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఈయన కాలేజీలో జరుగుతుండగా ఈ నాటకాలు చూసి, ఈయన వేస్తున్న నాటకాలు చూసి రాళ్లపల్లి గారు ముగింపు లేని కథ అని రాశారు. ఆయన ముగింపు లేని కథ అని రాస్తే ఈయన అయిన తర్వాత 70 ఏళ్ల ముసలివాడి పాత్ర వేయించాడు రాళ్లపల్లి గారు. 70 ఏళ్ల ముసలివాడి పాత్ర వేస్తే బ్రహ్మాండంగా నటించాడు ఆయన. అంటే రక్తంలో జీర్ణించుకుపోయింది ఆ నటన, అది ఎక్కడికి పోతుంది? అది రచయిత, స్వతహాగా రచయిత ఆ 70 ఏళ్ల ముసలివాడి పాత్రలో జీవించేశాడు. ఇక రాళ్లపల్లి ఈయన వదిలిపెట్టల, పెర్మనెంట్ రైటర్ అయిపోయాడు ఈయన. రాళ్లపల్లికి ఒక 10 నాటకాలు రాశాడు ఆయన. ఈ నాటకాలని ఎవరు డైరెక్ట్ చేసేవాడంటే తల్లావజ్జుల సుందరం గారని రంగస్థల దర్శకుడు, నటుడు. నాకు కూడా ఆయన తెలుసు, ఎందుకంటే మేము ఈ సెన్సార్ దాంట్లో మెంబర్స్ ఉన్నప్పుడు ఆయనతో నాకు పరిచయం ఉంది. తల్లావజ్జుల సుందరం గారు మంచి రైటరు, డైరెక్టర్ కూడా. ఆయన ఎలాంటి వారంటే ఆయన డైరెక్ట్ చేసేవాడు. ఈ నాటకాలు 10 నాటకాలు రాశాడంట. తర్వాత ఈ థియేటర్ ఏదైనా దొరకలేదనుకోండి, వీళ్ళు సుందరం గారు ఏం చేసేవారంట, వీధిలోనే ఒక స్టేజ్ కట్టేసి ప్రదర్శించేవారంట నాటకాలు. అంటే నాటకం అంటే ఎంత ప్రాణం అనడానికి ఉదాహరణ ఇది. అంటే వాళ్ళకి డబ్బులు లేక నాటకాలు ప్రదర్శించలేకపోతే, నాటకం మీద కుతి తీరక వీధిలోనే నాటకాలు వేసేసి అమ్మయ్య నాటక ప్రేక్షకులు చూపించేసాం అనే తృప్తితో ఉండేవాళ్ళు. అంటే ఇదివరకు నటులు అంటే ఇదివరకు ఎంత తపస్సులాగా చూసేవాళ్ళు అది అర్థమైంది ఏమండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కుటుంబాల్లో ఈ పరికిణి ఈ నాటకాలు కొన్ని రాశాడు ఆయన. తర్వాత గోగ్రహణం అని స్త్రీవాదం మీద రాశాడు ఆయన. తర్వాత కుక్కరొక్కో అని రాశాడు ఆయన. ఎవరో భరణి గారే. పరికిణి, నక్షత్ర దర్శనం, తర్వాత ఎందరో మహానుభావులు అంటే మ్యూజిక్ విద్వాంసుల గురించి ఇలాంటివన్నీ రాశారు. అంటే టిపికల్ సబ్జెక్ట్స్ అన్ని తీసుకుని నాటకాలు రాసేవాళ్ళు ఆయన. ఇలా రాస్తున్నప్పుడు ఈ ఇంట్లోంచి బయటకు పంపించేసారని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెనక్కి వస్తా. ఇప్పుడు ఈ డబ్బులు దొంగతనం చేసినప్పుడు ఇంట్లోంచి బయట పోరా, నువ్వు అసలు ఇంటికి ఇదిలాగా అయిపోయావు, నువ్వు ఇంటి గురించి బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదని పొమ్మన్నాడు. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన ఫాదరు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ తర్వాత భరణి గారు తండ్రుల గురించి ఎంత అర్థం చేసుకుంటారో చెప్పడానికి భరణి గారు చెప్పిన ఇదే ఉదాహరణ రేపు. అంటే ముందు అంత క్రమశిక్షణతో ఉండి ఎందుకు క్రమశిక్షణగా వాళ్ళు పెంచుతారు అనే దానికి వివరణ ఇచ్చాడు ఆయన భరణి గారు. ఏమండి, తర్వాత అర్థం చేసుకున్నాడు. తండ్రులను అర్థం చేసుకుంటే వాళ్ళంత దేవుళ్ళు లేరు అన్నాడండి ఆయన. అంత గౌరవించాడు ఆయన. తర్వాత వెళ్ళిపోతే ఇంట్లో బయటకు పోమంటే పర్లేదు, నాకేం పర్లేదు అనుకుని రాళ్లపల్లి గారి ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చాడు కదా రాళ్లపల్లి గారి, ఇదేంటే అన్నాడు. మరి ఏం చేయండి సార్, నన్ను మా నాన్న ఇంట్లో తరివేశాడు అన్నాడు. సరే ఉండు, నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతానులే అని పెద్దగా ఉంటుంది కదా, కొంచెం మాట్లాడతానులే ఇంట్లో ఉన్నాడు. 2 రోజులు అయింది, వాళ్ళ నాన్న రాలా, డిడ్ నాట్ రియాక్ట్. ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఇంకో విధంగా ఏంటంటే 7 పిల్లలు 6 ఉన్నారు అంటే, ఒకవేళ ఆయన ఉద్యోగం దీంట్లో పడి కొంచెం నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు ఇతని గురించి చేయడానికి. ఏ కారణం అయినా కానీ తండ్రి రియాక్ట్ కాల. 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత అన్నయ్య వచ్చాడు. ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు, తెలుసు వాళ్ళకి, రాళ్లపల్లి గంటికి వెళ్ళాను తెలుసు. ఏంట్రా ఇలా చేసావు నువ్వు, అక్కడ అమ్మ ఏడుస్తుందా అన్నాడు. అంటే నాన్న పంపించలేదా అన్నాడు. నాన్న పంపించ సరే, నాన్న అయితే ఏంటి, అమ్మ అయితే ఏంటిరా, ఎవరినైనా ఆయనకి మనసులో ఉంటుంది. తండ్రి బయటపడ్డు, అమ్మ ఏడుస్తుంది, నువ్వు రాకపోతే అని చెప్పేసి బలవంతం పెట్టి తీసుకెళ్ళింది. రాళ్లపల్లి కూడా వెళ్ళింది, అయినా కరెక్ట్ కాదు, తప్పు, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళు, ఇలాగా నేను ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి పంపించేశాడు. పంపించేసిన తర్వాత డిగ్రీ అయిపోయింది. ఈ నాటకాలన్నీ, వీధి నాటకాలు అన్నీ వేశారు. ఇది అయిన తర్వాత ఇదంతా
కోలాహలంగానే ఇంట్రెస్ట్గానే జరిగింది. వాళ్ళ ఆర్ట్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు బాగా. ఆర్ట్ని ఎక్కడ విడిచిపెట్టలే. చదువుతున్నా కూడా డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ లోపల రాళ్లపల్లి గారికి అవకాశం వచ్చి మెడ్రాస్ వెళ్ళిపోయాడు, షిఫ్ట్ అయిపోయాడు. ఇక్కడ ఉంటేనేమో రాళ్లపల్లి గారు కూడా తోడ ఉండేది. మురళీ కళానిలయం అని ఒక సంస్థనే ఆయన సంస్థను ప్రారంభించాడు. దాంట్లో భరణి నాటకాలు వేసేవారు ఆయన. భరణి పెర్మనెంట్ రైటర్ రాళ్లపల్లి గారికి. ఇలా చేస్తూ ఉండేవాడు. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయన ఇక మనకు ఇంట్లో ఎలాగో ఇది లేదు, ఉద్యోగం మళ్ళీ చూసుకోవాలంటే టైం పడుతుంది. అలాగే ఖాళీగా కూర్చొని తింటేనేమో తిట్లు తినాలి, ఈ దొబ్బులన్నీ ఎందుకని చెప్పేసి తను మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళిపోయి రాళ్లపల్లి గారి ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. రాళ్లపల్లి గారు ఆశ్రయం ఇచ్చారు. అందులో ఒక కొడుకు, ఆయనకి 2 అమ్మాయిలు. భరణి గారిని కొడుకుగా చూసుకున్నాడు ఆయన. ఏమండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎవరు వచ్చినా ఎలా ఆదరిస్తారనే దానికి ఒకళ్ళు ఇప్పుడైతే మన ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తారు. అప్పుడు మనుషుల వ్యక్తిత్వాల గురించి చెప్తున్నాను. ఏమండి, మనస్తత్వాల గురించి. అది రాళ్లపల్లి గారి గొప్పతనం. రాళ్లపల్లి గారి గొప్పతనం. ఏమండి, అలాగే ఆ ఏరియాలో ఉండే సాక్షి రంగారావు పక్కన వీళ్ళందరినీ కూడా ఎవరు వచ్చినా కూడా ఆదరించేవాళ్ళు అంట. ఈయన కూడా గొప్పగా చెప్పుకుంటారు. రాళ్లపల్లి గారు అసలు భోజనం అయితే దగ్గరుండి పెట్టించేవాడు. ఇలాగ అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత ఈయన ఏం చేశాడంటేనండి, తర్వాత మెడ్రాస్లో కూడా నాటకాలు ప్రదర్శించడం. రాళ్లపల్లి గారు నాటకాలు ఎప్పుడు వదిలిపెట్టరా. ఆంధ్ర క్లబ్లోను వీటిలోను మురళీ కళా సంస్థ తరపున నాటకాలు వేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇలా వేస్తూ ఉండగా ఒకసారి రాళ్లపల్లి గారు ఏం చేశారంటే, ఇక వంశీ గారు, పెద్ద వంశీ గారు ఒక కుర్రాడు ఉన్నాడు, మీ సబ్జెక్ట్స్కి కరెక్ట్గా సరిపోతాడు, మీ రైటర్ మంచి పెన్ అది, అంచేత మీరు ఒకసారి టెస్ట్ చేయండి అన్నాడు. సరే వంశీ గారు పిలిచి భరణి గారిని టెస్ట్ చేసి 2 సీన్లు రాయించారు. తనకు ఫిట్ అవుతాడు అనుకుని 2 సీన్లు రాయించిన తర్వాత అక్కడక్కడ రాయిస్తూ లేడీస్ టైలర్ అనే సినిమాకి ఫుల్ ప్లెడ్జ్డ్ రైటర్గా పెట్టారు ఆయన. పెట్టిన తర్వాత అక్కడ ఆయన శుభ్రంగా లేడీస్ టైలర్కి శుభ్రంగా డైలాగ్స్ అది రాశారు. చాలా మంచి పేరు వచ్చింది, మంచి రైటర్ అని పేరు వచ్చింది. ఇక వంశీ గారు వదిలిపెట్టల అన్వేషణ. ఇక వరుస సినిమాలన్నీ కూడా కనకలక్ష్మి మహాలక్ష్మి రికార్డింగ్ థియేటరు అదేదో ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సినిమాలన్నీ భరణి గారు కంటిన్యూ అయ్యి వేషాలు కూడా వేశారు. వేషాలు కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. చెట్టు కింద ప్లేటరు వరుస ఏమండి, ఇలా ఈ సినిమాలన్నీ చేస్తుండగా ఇక ఆయనకి టర్నింగ్ పాయింట్ ఏమొచ్చిందంటే, దీంట్లో ఇక్కడ ఇది వచ్చింది కదా, మన శివ తీశారు కదా, శివ దీంట్లో నానాజీ క్యారెక్టర్ వచ్చింది. అంటే వరుస సినిమాలు చేస్తున్నారు ఆయన. వరుస సినిమాలు విలన్గా చేస్తున్నాడు ఆయన, విలన్గా ఎక్కువ చేస్తున్నాడు. అయితే సినిమా మాతృదేవ భవ అసలు అల్టిమేట్. ఈవి సత్యనారాయణ దాంట్లో ఆరూరు దీంట్లోనో ఏదో ఆమె దాంట్లో పక్కా విలన్గా వేసాడు. అసహ్యం కూడా కొట్టాలనిపిస్తుంది కూడా, అంత బాగా నటించారు. నాతో ఆయన షేర్ చేసుకున్నది ఒకటైతే ఇదేనండి, మీకు చెప్పాను మాతృదేవ భవ. ఆల్మోస్ట్ ఆడవాళ్ళు అసలు ఆ పక్కన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒక రకంగా చూస్తారు. అంటే అంత బాగా నటించాడు ఆయన, బాగా నటించారు. ఎందుకంటే వంకర చూపు చూస్తాడు సార్ భరణి గారు. ఎప్పుడు కూడా ఈ నవ్వులు గివ్వులు ఉండవు ఆయనకి. ఇలాగా ఇలా చూశాడంటే చాలు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అందులో. ఆయనలో ఉన్న విశేషం. తర్వాత నానాజీలో నానాజీ క్యారెక్టర్ బాగా పండింది రామ్ గోపాల్ వర్మతో ఒక విశేషం ఉంది. ఈయన రామ్ గోపాల్ వర్మతో ఒకసారి ఈ రైటర్గా కూడా హెల్ప్ చేశాడంట ఈయన. రైటర్గా కూడా చేశాడంట ఆయన. రామ్ గోపాల్ రైటర్ చేసినప్పుడు ఈ కథ విన్నామని ఏదో అడిగాడట ఆయన. కథ ఎక్కడుందో మీ సినిమాలో అన్నాడట ఆయన రాసిన తర్వాత సరే రాసి పంపించని చెప్పేసి రాసి ఎవరితో అసిస్టెంట్తో పంపించాడంట ఈయన. రామ్ గోపాల్ వర్మ అడిగాడు ఆయన, అది చెప్పుంటాడు ఆయన. అది షేర్ చేసుకున్నారా? కొన్ని నాకు గుర్తున్నాయి. ఓకే, అది షేర్ చేసుకున్నారు. కొంతకాలం మాట్లాడుకోకున్న తర్వాత ఒకసారి తర్వాత ఎక్కడో కలిశారు వాళ్ళు. కలిసిన తర్వాత ఏంటి కనపట్టలేదంటే, మీరు
మీరు వద్దన్నారు కదా, మీరు కోపడ్డారు కదా అంటూ ఆయన వాళ్ళిద్దరు మళ్ళీ ఆ తర్వాత అవునయ్యా మరి నువ్వు ఒక డైరెక్టర్కి స్క్రిప్ట్ పంపించేటప్పుడు నువ్వు వచ్చి రైటర్గా నువ్వు వచ్చి ఇవ్వాలి కానీ ఎవరి చేత పంపించేస్తే వాట్ డస్ ఇట్ మీన్ అని రామ్ గోపాల్ వర్మ గారు కేకలేశారండి. అంటే ఒక విధంగా అది కరెక్టే, లేకపోతే ఈయన ఫీలింగ్ వల్ల అది పంపించవచ్చు. తర్వాత ఒకసారి అలాగా ఇప్పుడు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ వరుసగా ఇక సినిమాలు బ్రహ్మాండంగా రాఘవేంద్రరావు గారు, ఈవి గారు వరుసగా జంజాల్ గారు కాంబినేషన్ ఎవరు చెప్పుకోవచ్చు అండి? పెద్ద వంశీ గారు, పెద్ద వంశీ ఎక్కువ, తర్వాత ఈవి గారు, రాఘవేంద్రరావు గారు ఎక్కువ ఇచ్చేసారు. అది ఆ వర్షం ఇంపార్టెంట్. ఆ వర్షం ఏమండి Hmm. అన్ని సినిమాల్లో చేశారు. ఏం చేద్దంటే ఈ పెళ్లి సంద ఈ సినిమాలన్నీ చూశారు కదా, వంటలు చేస్తారు. మర్చిపోయి కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదండి, ఎమ్మెల్యేలో తోటరాముడు క్యారెక్టర్ చాలా కామెడీ పండిస్తాడు, కవితలు రాస్తూ ఉంటాడు. చెల్లికి జలగారు పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటాడు, అంటే మళ్ళీ మళ్ళీ పెళ్లి జరుగుద్దా ఆడు పెళ్లి జరిగి. అలాగే శుభలగ్నంలో ఒక డాక్టర్ క్యారెక్టర్, ఏవేస్ బారిన పడిన డాక్టర్ క్యారెక్టర్, తర్వాత బ్రహ్మానందం చెవిలో శేషం పోసే క్యారెక్టర్. ఏమండి ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేశారు బాగా. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే కమెడియన్స్ అందరినీ ఎంకరేజ్ చేశారు. ఈవి గారు ఒకళ్ళు, ఏమంటే జంజాల్ గారు అంటారు, కానీ వీళ్ళందరూ బాగా కమెడియన్స్ లేని సినిమా తీసేవాళ్ళు కాదు. ఈవి గారును కృష్ణారెడ్డి గారు వాళ్ళు పెర్మనెంట్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ. ఏమండి ఈవి గారు నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు వస్తారు. తర్వాత ఈయన 50 చిత్రాలకు దాదాపు రైటర్గా పనిచేశాడండి మొత్తం కలిపి. ఈయనకి భాషా జ్ఞానం ఎక్కువ. ఎందుకు ఎక్కువ అనుకుంటున్నారు? ఈయనకి బంధువులు మహాపండితులు. వెండి పడకలాగా అలాంటి 1000 పడకలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయనకి తాత. మహాపండితుడు దివాకర్ల వెంకటేశ్వర గారు ఈయన తాత. తర్వాత తిరుపతి వెంకట కవుల్లో తిరుపతి శాస్త్రి గారు ఈయన ముత్తాత. సో ఇంతమంది పండితుల వంశంలో పుట్టిన వాళ్ళు మరి భాష పట్ల ఎంత జ్ఞానం ఉండి ఉంటుంది. అలాంటి జ్ఞానవంతుడు ఈయన. తర్వాత ఈయన ప్రతిదానికి ఆ తర్వాత ఏమయ్యాడంటే తండ్రి వాల్యూ తెలుసుకున్న తర్వాత ఆయన తండ్రిని పిలిపించి ఆయనకు ఒక ఫ్లోర్ కట్టి, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే తండ్రి కఠినంగా శిక్షిస్తే మనం ఆయన పట్ల కోపం ప్రదర్శించుకుంటాం, కానీ దానివల్ల మనం ఎంత బాగుపడతాం అనేది తెలుసుకున్న భరణి గారు తన పిల్లలకు ఆ ఇబ్బంది లేకుండా తన పిల్లలకు తండ్రి యొక్క గొప్పతనం చెప్పి వాళ్ళని ఒక పాజిటివ్ వేలో పెంచారు భరణి గారు. నా తండ్రి నన్ను ఇంత కఠినంగా ఎందుకు శిక్షించారో తెలుసా? ఇవాళ నేను ఇంత బాగుంటానికి, ఇవాళ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నానంటే ఆ వేళ నా తండ్రి తెచ్చిన భిక్షే, నా తండ్రి ఇచ్చిన క్రమశిక్షణలో పెంచారు కాబట్టి. అంచేత మీరు కూడా అలా పెరగాలని చెప్పి ఆలోచిస్తున్నానని చెప్పేసి ఆ పిల్లలకి నేర్పాడు ఆయన తండ్రి గురించి, తండ్రి గొప్పతనం గురించి చెప్పి. తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ తండ్రిని పిలిచి ఒక కింద ఫ్లోర్ అంతా వాళ్ళకి ఇచ్చేసి పైకి ఎక్కలేరని చెప్పేసి వాళ్ళు జీవించినంతకాలం ఆయన్ని అక్కడే ఉంచి, ఆయన్నే కాకుండా వారి భార్య గారి తండ్రి గారిని కూడా పెట్టి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో చెప్పాడు భరణి గారు. ఇది కూడా నేర్చుకోవాలి మనం. అంటే చాలామంది వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే కొంతకాలం ఉన్నారంటే ఎప్పుడు పోతారని చూస్తూ ఉంటారు. ఈయన అలా కాదు, ఒక ఫ్లోర్ మొత్తం ఇచ్చేసి ఆయన. తర్వాత ఆయనకు సెంటిమెంట్గా ఎక్కడో సికింద్రాబాద్లో గడ్డం చేసుకుంటారట, దానికి కారు ఇచ్చేవాడు ఈయన. ఆయన కారులోనే వెళ్ళి నా కొడుకు కారులో వెళ్ళాలని ఆయన ఇదిగా అనుకునేవాడు. తండ్రి అల్ప సంతోషం. చూడండి, నా కొడుకు కారులో నేను గడ్డం తీసుకోవడానికి మంగళ షాప్ ఎదురకుండా దిగితే అని చెప్పేసి ఆయన ఆలోచించేవాడు. అంటే తండ్రి ఎంత ఇదిగా భావిస్తారో దాన్ని బట్టి ఈ సైకాలజిస్ట్ అన్నీ భరణి గారు చెప్తారు ఆయన. ఏమండి అలాగా కారులో వెళ్ళి ఎక్కడెక్కడో 10-15 కిలోమీటర్ల దూరంలో చేసేవాడు. ఆయన అక్కడ 10 రూపాయలు తీసుకుంటాడని అనుకుంటారు, కానీ ఇక్కడ పెట్రోల్కి 50-60 ఖర్చు అవుతుందని తండ్రికి ఆలోచన ఉండదు. అంటే నా కొడుకు కారులో వెళ్ళాలని తృప్తి వాళ్ళకు ఉంటుంది. ఇలాగ హ్యాపీయెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య పేరు దుర్గాభవాని, 2 కొడుకులు తేజాను సౌందర్య లహరని పెట్టాడు శంకరాచార్య గారు. రాను భరణి గారిలో ఏమైందంటేనండి, చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా అసలు జీవితం గురించి వాల్యూ తెలిసిన తర్వాత, మనుషుల వాల్యూ తెలిసిన తర్వాత, కుటుంబాల వాల్యూ తెలిసిన తర్వాత ఎంతగా మారిపోతారంటానికి ఉదాహరణ భరణి గారు. ఆధ్యాత్మికంగా మారిపోయాడు. ఎందుకంటే ప్రతిదానికి ఇదైంది.
ఒకసారి ఇదేది మన శబరిమలలో ఎవరో చచ్చిపోతే అప్పుడు రాశాడు ఆయన, ఆటకథ శివ ఆటకథ శివ అని రాసి దాన్ని పాడాడు. తర్వాత ఆయన చిరకాల కోరిక, ఆయన డైరెక్షన్ కూడా చేశాడు. ఆయన సిరా అనే షార్ట్ ఫిల్మ్ తీసి దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఈయన గోగ్రహణం అని స్త్రీవాదం మీద రచన చేస్తే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దానికి. కుక్కరొక్కు అని కూడా రాశాడు ఆయన. ఏమండి, ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని ఆయన రాసేవాడు. ఆయన ప్రతిదానికి అవార్డు వచ్చేది. తర్వాత ఈయన చిరకాల కళ మిథునం. ఆ మిథునం ఉత్తమ సంభాషణ రచయితగా కూడా అవార్డు వచ్చింది. నంది అవార్డులు వచ్చింది 2-3 పిక్చర్లకి. మిథునం. ఏమండి, తన తండ్రి క్యారెక్టర్నే చేశానన్నాడు, కానీ ఆయన ఫుడ్ ఎడిటర్ కాదట. తండ్రి క్యారెక్టర్ని మైండ్లో పెట్టుకుని ఆ క్యారెక్టర్ అంటే ఎంత అల్ప సంతోషంగా ఉంటారో పిల్లలు. తల్లిదండ్రులు తండ్రి పాత్ర ఎంత ఇదిగా మలిచాడంటే బాలసుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ చూసి నేర్చుకోవచ్చు. అసలు ఆ ప్లే రెండు క్యారెక్టర్స్ మధ్య ఎంత అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన అంటే ఆయన మేధాశక్తికి అదొక ఉదాహరణ. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి పాత్ర వేస్తూ ఆయన చేత పాడించకుండా జేసుదాస్ గారి చేత కూడా పాడించాడు ఆయన. ఆయన టేస్ట్కి అదొక ఉదాహరణ. అంచేత టోటల్గా నండి లాస్ట్ వరకు వచ్చే వరకు ఆయన ఆధ్యాత్మికవేత్తగా మారిపోయి తన జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో తెలుసుకుని ఆయన ఒక మంచి మనిషిగా బతకడానికి నిర్ణయించుకుని ఆ వేలో వెళ్తున్నాడు ఆయన, పాజిటివ్ వేలో. అదే ఆయన సో ప్రజెంట్ కూడా క్యారెక్టర్ చేసుకుంటూ అంటే క్యారెక్టర్ చేస్తున్నారు తప్పనండి. ఇంట్లో మాత్రం చాలా ఒక మౌనిలాగా ఉంటాడు, మునిలాగా ఉంటాడు. కానీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు కదా బాగా. తర్వాత అతనేమో సైంటిస్ట్ కొడుకు, కూతురికేమో మంచి అల్లుడిచ్చి పెళ్లి చేశారు ఆయన. అందరికి ఇల్లు ఇచ్చి సెపరేట్ గా ఉండమన్నా కూడా వాళ్ళు ఉండకుండా భరణి గారితో ఉండటానికి వచ్చేసారంట. వాళ్ళు వచ్చేస్తా ఉంటారు. అంచేత ఆయనకి అలవాట్లు ఉన్నాయి చూసారా, అవి క్రమక్రమంగా తగ్గించుకున్నాడు. ఫస్ట్ లో సిగరెట్లు కాల్చేవాడు. సిగరెట్లు కాల్చి ఒక రఫియన్ లాగా ఉండేవారు, తెలుసా మీకు? అప్పుడు ఇదివరకు చూసినప్పుడు ఈ ఇది కూడా ఇలా పైకి మార్చుకుని లాల్చీను ప్యాంటు వేసేవాడు ఆయన. చెప్పుకుంటారు అప్పుడు క్యారెక్టర్ ఇప్పుడు చూస్తే అసలు క్వైట్ వ్యాస్ట్ డిఫరెన్స్ అండి, చాలా చాలా చాలా. కానీ జనరల్ గా భరణి గారు మారారు కానీ చాలా మంది మారండి. కాదండి, మానవత్వం తెలుసుకున్నాడు ఆయన, మనిషితత్వం తెలుసుకున్నాడు ఆయన, మనిషి ఎలా బ్రతకాలో తెలుసుకున్నాడు ఆయన. ఒక మంచి అలవాట్లతో తన పిల్లలు తన దీని వల్ల, తన జీవిత విధానం వల్ల పిల్లలు ఎలా మారిపోతారని భయపడి ఆయన తన జీవితాన్ని అంత మార్చుకున్నాడు ఆయన. అంటే పిల్లలకు ఆదర్శంగా నిలవాలనుకున్నాడు ఆయన. తన తండ్రి ఎలాగ చేశారో అంచేత తన తండ్రి తన్ను కొట్టాడు, తిట్టాడు, ఇంట్లోంచి బయటకు పంపాడని ఒక్క క్షణం గుర్తుపెట్టుకోలేదు. తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి మోటివేషన్ స్పీకర్గా మాట్లాడుతున్నాడు ఆయన. తన అనుభవాలన్నీ తీసుకెళ్లి మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి మోటివేషన్ స్పీకర్గా ఆయన ఇంపాక్ట్ అనేవాళ్ళు ఆయన నాగేశ్వరరావు, గంప నాగేశ్వరరావు దాంట్లో చెప్తా ఉంటారు ఆయన. ఏమండి, తర్వాత ఇదే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఆయన క్వాలిటీస్. ఆయన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. తర్వాత తన పిల్లలకు ఆదర్శంగా నిలిచాడు సార్. ఇది అంటే ఏం చెప్పాడంటే ఆయన, తల్లిదండ్రులు కేకలేసినంత మాత్రాన మీరు ఆలోచించకూడదు, మన మంచి కోసమని ఆలోచిస్తే పిల్లలు ఎప్పుడు బాగుంటారు అని చెప్పేసి ఆయన నిరూపించాడు.